హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ విత్ కెప్పు అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. యాక్చువల్గా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో ఇది ట్రావెలింగ్ వీడియో. నేను మా కళ్యాణ్ అడిగిన, మార్నింగ్ నుండి అడుగుతున్న, కళ్యాణ్ మా మమ్మీ దగ్గర డ్రాప్ చేయి అంటే అస్సలు డ్రాప్ చేయలేదు. యాక్చువల్గా నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, మా ఉద్విత 2 days నుండి మామ అని ఏడుస్తుంది. వీడియో కాల్లో చూసి మామయ్య అని ఏడుస్తుంది. సో తీసుకెళ్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని అడుగుతుంటే, ఏమొద్దు తర్వాత తీసుకెళ్తా అని అన్నాడు. బట్ తీసుకెళ్ళలేదు. అండ్ మాకు కొంచెం విసుగొచ్చేసి, సరే నువ్వు పడుకో, నేను కార్తిక్ని డ్రాప్ చేయమంటా అని చెప్పేసి మా మరిదిని డ్రాప్ చేయమంటే, మా మరిది అయితే మా మమ్మీ దగ్గర దింపేసిండు. అండ్ మా తమ్ముడు అయితే వెళ్ళే టైంకి లేడు యాక్చువల్గా. సో ఏమంటారు, వాడు వచ్చే వరకు ఉన్నాక వాడు వర్క్కి వెళ్ళి వచ్చిండు. యాక్చువల్గా వీడియో కాల్ చేసిన తొందర వచ్చిండు. వర్క్ టైం యాక్చువల్గా 6 వరకు 7 వరకు ఉంటుంది. వాడు మేము వచ్చినామని చెప్పేసి 4:30-5 వరకే వచ్చేసిండు. అండ్ మా ఉదితనైతే మామయ్యని చూడగానే ఒక ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతుంది. వాడంటే బాగా ఇష్టం దానికి. ఎందుకంటే వెళ్ళిన వెంటనే ఐస్ క్రీమ్స్, మంచి జంక్ ఫుడ్ కొనిస్తాడు. అందుకని వాడంటే బాగా ఇష్టం. అందుకే వాళ్ళ దగ్గరికి మెయిన్ రీజన్గా వెళ్తుంది. అండ్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిందంటే ఫస్ట్ వాడు ఉంటేనే ఉంటుంది, లేదంటే అస్సలు ఉండదు మా మమ్మీ దగ్గర. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అస్సలు ఉండదు అది. అండ్ నేను కొత్తగా కొనుక్కున్న కెమెరా వాళ్ళకి చూపెట్టడానికి వెళ్ళిన, ఇది కూడా ఒక రీజనే. అండ్ మా మమ్మీ మా జస్సు సో కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయ్యిండు. కెమెరా ఇంతకుముందు చూసింది ఎప్పుడు లేదు, నార్మల్గా ఫోటోషూట్స్ అప్పుడు చూసింది వేరు ఉంటుంది. ఓకే, మన వాళ్ళ దగ్గర ఉంది వేరే ఉంటుంది కదా. సో వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఓకే, మా అక్క మంచిగా గ్రో అప్ అవుతుంది అని కూడా వాడు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అండ్ మా ఉదితనైతే మా జస్సుతోనే ఆడుకుంటుంది ఇప్పుడు. అది ఇప్పుడు లోపలికి కూడా రాలేదు, ఎక్కిపోవాలి అంతే కదా. వద్దు ఏమైనా బండి ఎక్కి తొందరగా ఇంట్లో కూడా రాని మనసులో ఎప్పుడెప్పుడు పోదామా అంటది. పైసలు పోదామా? బ్యాగ్ తీసుకురా, పోదాం. బ్యాగ్ తేప పోదాం. లోపల బ్యాగ్ ఏది తీసుకుంటా, బ్యాగ్ తీసుకుంటా. డాక్టర్ బ్యాగ్ పోయేస్తా, అది బ్యాగ్ ఎట్లా పట్టుకుని వస్తాను, ఎత్తి కష్టం. మీద పడ్డా కూడా ఏడుతుంది. ఉద్యోగం పోతాను నవ్వుతూ నేను ఇక్కడనే అంటే పోవద్దు. ఆడుకోవాలి వేస్తాడు మొత్తం. అండ్ దాని తర్వాత మేము ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక అండ్ నేను ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే నాకు బ్లాక్ వాటర్ గురించి కనిపించింది. సో నేను ఒక్కసారి బ్లాక్ వాటర్ మా ఉద్వితకి కొంచెం చిన్నగా మెడిసిన్ తీసుకుందామని అపోలోకి వెళ్ళినప్పుడు బ్లాక్ వాటర్ చూసిన. సో ఎందుకు ట్రై చేయకూడదు, మనం కూడా ట్రై చేయవచ్చు కదా అని చెప్పేసి
నేను బ్లాక్ వాటర్ తీసుకొచ్చుకుందాం పా అని చెప్పేసి మా కళ్యాణ్ అడిగితే సరే పదా అని అన్నాడు. సో నేనైతే ఇప్పుడు బ్లాక్ వాటర్ తీసుకోనికి మన మార్కండే కాలనీలో ఉన్న అపోలోకి వచ్చిన, అవి అక్కడే ఉన్నాయి, మిగతా ఎక్కడ అపోలోలో లేవు గోదావరి కనిలో. సో అక్కడికి వెళ్ళి నేను ఏమంటారు బ్లాక్ వాటర్ తీసుకొని తర్వాత కొంచెం మా ఉద్వితకి సోపును క్లెన్జర్ తీసుకుందామని చూసిన సెటప్ వెళ్ళి, బట్ లేదు ఆడ. అండ్ నెక్స్ట్ అయితే దాని తర్వాత మేము దాన్ని ఏమంటారు వాటర్ ట్రై చేయాలనే ఎగ్జైట్మెంట్ బాగా ఉంటుండే నాకు. సో అందుకని చెప్పేసి తొందర ఇంకా బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక మా అందరి రియాక్షన్ మీరు చూడండి ఇప్పుడు. నేను తులసి నీళ్ళు లెక్కుంటాను. నిజంగానే ఏం టేస్ట్ లేదు బావా, సేమ్ వాటర్ లెక్కన ఉన్నాయి. అక్కడికి ఒకటి బాటిల్ వాడేసేయాలి ఇట్లా ఇట్టమ్మ అని చెప్పి చూపించాలి. అండ్ మీరు అందరు చూసిన దాని ప్రకారం నాకు అదేం టేస్ట్ రాలేదు. నార్మల్గా నేనైతే మినరల్ వాటర్ లాగా టేస్ట్ అని ఉంటాయి కావచ్చు అనుకున్నా, బట్ నిజంగా ఆ టేస్ట్ కూడా లేదు. మనం నార్మల్గా ట్యాప్ వాటర్ తాగితే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. అండ్ నాకైతే నిజంగా ఏం ఫ్లేవర్ అనిపించలేదు. జస్ట్ ఒక 100 రూపీస్ పెట్టి నార్మల్ వాటర్ బాటిల్ కొనుక్కున్నట్టే ఉంది, బట్ కలర్ ఒక్కటే చేయండి అంతే తప్ప మిగతాది ఏ టేస్ట్ లేదు. అండ్ దాంట్లో నాకు ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. యాక్చువల్గా మా ఉదితకి థమ్స్ అప్ అంటే చాలా ఇష్టం. సో నేను ఏమంటూ థమ్స్ అప్ కలర్ ఈ కలర్ ఒకటే ఉంది. సో ఇది థమ్స్ అప్ అని చెప్పేసి తాగించేసిన, కొంచెం కూల్ అయితే కొంచెం కూల్ వాటర్ లాగా తాగిపించిన. బట్ ఏమైంది అంటే అది థమ్స్ అప్ ఫ్లేవర్ రాక అది థమ్స్ అప్ మామీ థమ్స్ అప్ ఇట్లా ఉంటుంది ఖరాబ్ అయిపోయిందంటే ఇంక థమ్స్ అప్ తాగొద్దు అని అంటే అది నమ్మేసింది. తర్వాత నుండి థమ్స్ అప్ వాడలేదు నేను. యాక్చువల్గా ఈ వీడియో తీసినప్పటి నుండి ఇప్పటి వరకు అది థమ్స్ అప్ మళ్ళీ నిజంగా ముట్టలేదండి. నాకైతే ఇది ప్లస్ పాయింట్ అంటే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇదైతే నేను ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసిన. అండ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీకేమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత నేనైతే నిజంగా చెప్తున్నా మస్తు ఉక్కపోస్తుంది అని చెప్పేసి ఏసీ వేసుకొని కామ్గా పడుకుండిపోయినాం. నార్మల్గా బయట టిఫిన్ చేసేసినాం అని చెప్పేసి పడుకుండిపోయినాం. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది గైస్. అండ్ ఇలాంటి ఛాలెంజెస్ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే చేయాలి అనిపిస్తుంది. బట్ మీరు కామెంట్ ఏం ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. నేను ఎప్పటి నుండో అడుగుతున్నా, బట్ ఎవ్వరూ నాకు ఏ ఛాలెంజ్ చేయడం లేదు, ఏ కామెంట్ చేయడం లేదు. అండ్ దాని తర్వాత ఏంటిది అంటే కొంచెం నాతో నయ్యే చేయండి, మరీ టూ మచ్ చేయకండి. ఓకేనా గైస్, బాయ్ బాయ్ గైస్.